జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఒకదానికొకటి మంటలు వ్యాపించడంతో 30 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బొమ్మల షాపులు కావడంతో దాదాపు దుకాణాలన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. కొండగట్టులో షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఒక్కో దుకాణానిది ఒక్కో కథ. షాపులోని బొమ్మలు, గాజులతో పాటు ఇళ్లలోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. చాలా మంది కట్టుబట్టలతో మిగిలారు. విద్యార్థుల సర్టిఫికేట్స్, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులన్నీ కాలి దగ్ధమయ్యాయి. కొందరు విద్యార్థులకు రేపు పరీక్షలుండగా వారి హాల్ టికెట్లు సైతం కాలిపోయాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు వారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కొండగట్టులో కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు, పిల్లల చదువులకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. నిన్న రాత్రి ఖాళీ బూడిదైపోయిన దాంట్లో పిల్లల సర్టిఫికేట్స్, హాల్ టికెట్స్ కూడా ఉండడంతో కొంతమంది డిగ్రీ విద్యార్థులు ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు రాయలేని సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. ఆ ఫ్యామిలీ మనతో పాటు ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళతో మాట్లాడాలి. ఏమైందమ్మా అసలు? సార్ నైట్ 10:30కు మంటలు లేచిన తర్వాత మేము ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాం. ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిన తర్వాత ఫైర్ ఇంజన్ నైట్ 11 వరకు ఎక్స్ రోడ్ దాకా వచ్చిందట. అది గిన తొందర అందితే మాకు ఇంత ప్రమాదం జరగబోతుండే. ఫైర్ ఇంజన్ ఏదో ప్రాబ్లం అయిందంట 11 వరకు. ఆ ఎక్స్ రోడ్ కాడనే ఆగిపోయింది. వేరే బండి వెహికల్స్ వచ్చేసరికి నైట్ 12 అయింది. అప్పటికే షాపులన్నీ ఖాళీ దగనం అయిపోయినాయి. మా పిల్లల్ని పట్టుకొని మేము బతికితే చాలు అన్నట్టుగా మేము పిల్లల్ని పట్టుకొని బయటకు వచ్చేసినాం. మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ సర్టిఫికేట్స్ బయటకు వచ్చాయా? వాళ్ళ 10th మేమో, ఇంటర్ మేమో, పాపది, బాబుది మెయిన్ ఇంపార్టెంట్ పేపర్స్, ల్యాండ్ పేపర్స్, బండిలై అన్ని పేపర్స్ కాలిపోయినాయి. బండ్లు సుతం ఒక సైడ్ అంటుకున్నాయి. బండ్లు సగం డ్యామేజ్ అయినాయి. మొత్తం A to Z సామాన్లు కాలిపోయినాయి సారు. వస్తువులు అంటూ మాకు పేయి మీద బట్ట తప్ప వేరే ఏది లేదు. ఇప్పుడు తినడానికి తిండికి లేదు, కట్టుకునే బట్ట సుతం లేదు సార్. ఇప్పుడు పరిస్థితి ఏమైంది అసలు? నువ్వు ఏం చదువుతున్నావు? ఏమైంది? నైట్ అయితే మొత్తం కాలిపోయిన సర్టిఫికెట్లు పోయినా. రేపైతే ఎగ్జామ్ ఉంది. ఎప్పుడు? రేపా? ఏమి ఎగ్జామ్ ఉంది? నాకు BOM బిజినెస్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ ఉంది. హాల్ టికెట్ మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడైతే హాల్ టికెట్ కావాలని రేపు ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా. కాకపోతే ఫెయిల్ అయినా. అమ్మా నీ సమస్య ఏంటమ్మా? ఏమైంది? నీకు సర్టిఫికెట్ పోయినా? 10th స్టడీ సర్టిఫికేట్స్, ఫస్ట్ నుంచి 5th దాకా స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? చెప్పారు అధికారులకు? ఇంకా లేదు. ఏం చెప్పలేదు. మాకు సర్టిఫికెట్లు అయితే కావాలి మెయిన్. చూడొచ్చు మనం, ఈ డిగ్రీ విద్యార్థి రేపు ఎగ్జామ్ రాయాల్సింది. అయితే హాల్ టికెట్ తో పాటుగా తన సర్టిఫికేట్స్ అన్ని కూడా పూర్తిగా ఖాళీ దగ్ధం అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ అబ్బాయి ప్రశ్నిస్తున్నాడు. మొత్తంగా ఆహాకారాలతో మనకు కొండగట్టు కనిపిస్తుంది. కొండగట్టులో 65 మంది చనిపోయిన బస్సు ప్రమాద ఘటనను మనం మరొక ముందే ఇలాంటి ప్రమాదం ఒకటి మళ్ళీ కొండగట్టును ఇప్పుడు పలకరించడంతో మొత్తంగా ఒక విషాదమైన వాతావరణం మనకు కనిపిస్తుంది.